నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం నాయకులు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన కార్యకర్తలు, అభిమానులు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనం వేదికపై భక్తులను విశేషంగా ఆలరించిన పద్మశ్రీ డ్రమ్స్ శివమణి బృందం నిర్వహించిన సంగీత సంగమం కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ టీటీడీ మాజీ బోర్డు సభ్యులు ఓవి రమణ. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత మరియు పాలనలో జరిగిన పొరపాట్లపై ప్రశ్నించిన ఓవి రమణ. వార్తల్లోని వివరాలు. తిరుపతిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శాప్ చైర్మన్ రవినాయుడు మరియు తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, తిరుపతి మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ హాజరై లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి నారా కుటుంబానికి ఇంటి దేవుడు. చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా ఏ కార్యం తలపెట్టినా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్నాకే ఏ కార్యక్రమైనా మొదలు పెడతారు. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖ మంత్రులు, యువనేత నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గత 18 సంవత్సరాలుగా అలిపిరి పాదాల వద్ద టెంకాయలు కొట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా ఆయన అనుకున్నది సాధించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈరోజు నారా లోకేష్ గారు ఆయన పుట్టినరోజున్న ఆ రోజు అపోజిషన్లో అయినా ఇప్పుడు అధికారంలో అయినా ఎవరైనా పుట్టినరోజు అంటే కుటుంబాంతో గడుపుతారు. కానీ నారా లోకేష్ గారు ఈరోజు దావోస్లో ఉన్నారు, ముందు సంవత్సరం దావోస్లో ఉన్నారు, అంతకుముందు సంవత్సరం పాదయాత్రలో ఉన్నారు. ఎప్పుడైనా ఆయన ఒకటే ఆలోచిస్తున్నారు, ఈ రాష్ట్ర యువత కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఈరోజు కుటుంబాన్ని సైతం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కుటుంబానికి దూరంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేశారో అదే తరహాలో నారా లోకేష్ గారు కూడా ఈరోజు శ్రమిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఒక భద్రత కలిగించాలా అని ఆలోచన కలిగిన వ్యక్తి, యువ నాయకుడు, ముఖ్యమంత్రి వర్యులు మా నారా లోకేష్ బాబు గారి యొక్క 43వ జన్మదిన సందర్భంగా మేమందరము ఈ రోజున స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలా, ప్రపంచ పటంలో మన రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూపించాలని ఆ తండ్రి కొడుకులు ఎంతో కష్టపడి కృషి చేస్తున్నారు. వారిద్దరికీ ఆశీర్వాదం ఇవ్వండి, వారి కుటుంబాన్ని చల్లగా కాపాడండి అని చెప్పని మేమందరము కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఆ వెంకటేశ్వర స్వామిని ఆయన పాదాల దగ్గర ఈరోజు మేము ప్రార్థించుకోవడం జరిగింది. నందమూరి తారక రామారావు గారి మనవడిగా, స్వర్ణాంధ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా, భావితరాలకి నాయకుడిగా నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తిరుపతి నుంచి తెలియజేసుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా కూడా మన్ననలు పొంది అభివృద్ధిలో అగ్రగామిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజన ఆంధ్రప్రదేశ్ను కానీ ముందుకు తీసుకెళ్తూ ఈరోజు అనేక రంగాల్లో కూడా అనేక మంది ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఈరోజు ఏ విధంగా పరిపాలన కొనసాగుతుందో చూస్తున్నాం. అదేవిధంగా నారా లోకేష్ గారు పాదయాత్రకు ముందు, నారా లోకేష్ పాదయాత్ర తర్వాత పాదయాత్రలో అన్ని వర్గాలు కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదల యొక్క ఏదైతే వాళ్ళ కష్టాలని నష్టాలని దగ్గరగా చూసి వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆ వైపుగా పరుగులు తీస్తూ వాళ్ళందరి ఆదరాభిమానాల్ని చురగొంటున్న నారా లోకేష్ గారికి మరింత రాజకీయంగా కూడా అత్యున్నతమైన పదవిలో రావాలని కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో యాక్టర్ ఇషాన్, తెలంగాణ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, భాష్యం రామకృష్ణ, డ్రమ్స్ శివమణులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. Namaste to everyone.
SPBC organized a concert in Tirumala. So we came with you, Rajesh, Madeline, and our Raghuram, and the keyboard, Vishal. So it was Mirudangam. Vidya Shankar. So we all played together and we did Seva here. And I pray for everyone good health and wealth and prosperous. And this 2026 will be awesome. Be light, throw all the egos. You'll be bright. Drum Shivamani, all the way from Tirumala. Da, katakita da, katakadina da, katakita da, katakadina da, katakita da, katakadina da. తిరుపతిలో ఎస్ఆర్ఎం పబ్లిక్ స్కూల్ నూతనంగా ప్రారంభమైంది. భారతదేశంలో రెండవ స్కూల్, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్కూల్ ఎస్ఆర్ఎం పబ్లిక్ స్కూల్ తిరుపతికి రావడం ఆనందంగా ఉందని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి సుగుణమ్మ గారికి, కీర్తి గారికి, శ్రీనివాస్ గారికి మరియు తిరుపతిలో ఎంతోమందికి కొన్ని లక్షల మందికి ఒక భారతీయ విద్యాభవన్ స్కూల్ తరపున పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందించినటువంటి సత్యనారాయణ రాజు గారికి మరియు ఎస్ఆర్ఎం సంస్థ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఎంత హ్యాపీగా ఉందంటే తిరుపతి ఇంత డెవలప్మెంట్ అవుతుందంటే నేను మొట్టమొదటి సంతోషపడే వ్యక్తిని నేను యాజ్ ఏ టుడా చైర్మన్గా, యాజ్ ఏ లోకల్గా. ఎందుకంటే ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ తిరుపతికి వస్తేనే తిరుపతి ఉన్న యువత అందరికి కూడా మంచి నాలెడ్జ్ని మనం ఇవ్వగలుగుతాము. ఆల్రెడీ ఎస్ఆర్ఎం అనేది భారతదేశం మొత్తం తెలిసినటువంటి యూనివర్సిటీ. అందులో భారతదేశంలో సెకండ్ స్కూల్ తిరుపతి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొదటి స్కూల్ ఎస్ఆర్ఎం తిరుపతి రావడం ఇంకా హ్యాపీగా ఉంది. సో దీనివల్ల మనకు ప్రజలకు, యువతకి ఎంత పాజిటివ్ వైబ్ వెళ్తుందంటే అంతంత పెద్ద యూనివర్సిటీ అని కూడా పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి పాదాల కిందన పిల్లలకి మంచి చదువు చెప్పించాలంటే యూనివర్సిటీస్ ముందుకు రావడం ఎస్ఆర్ఎం వాళ్ళకి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు శ్రీనివాస్ కావచ్చు, కీర్తి కావచ్చు, వీళ్ళకి ఉన్నటువంటి ఒక గుడ్ క్యారెక్టర్తో, గుడ్ విజన్తో, ఒక మంచి మిషన్తో ఈ స్కూల్ని స్థాపించడం, తిరుపతి జిల్లా మొత్తం కూడా ఈ స్కూల్ దీన్ని కరెక్ట్గా వాడుకోవాలని చెప్పేసి అని అందరు పేరెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఏం పని చేయాలన్నా, దేంట్లో ఎదగాలన్నా కూడా చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువు లేనిదే ఏమి చేయలేము. సో కాబట్టి ఇట్లాంటి స్కూల్ తిరుపతి తీసుకొచ్చిందని నేను మనస్ఫూర్తిగా మరొకసారి కీర్తి కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు అంత మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు బాగా ఎదిగేవాళ్ళు. సో ఈ వయసులో ఇట్లాంటి డెసిషన్ తీసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. సో కాబట్టి రానున్న రోజుల్లో ఎస్ఆర్ఎం ఇంకా టాప్ స్కూల్స్ అంతా భారతదేశం అంతా ఓపెన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్గా మరియు ఎస్ఆర్ఎం పబ్లిక్ స్కూల్ తిరుపతి చైర్పర్సన్గా విద్య మరియు పర్యావరణ పరిరక్షణ రెండు సమాంతరంగా సాగాలని నేను గట్టిగా నమ్ముతున్నాను. నిజమైన అభివృద్ధి అంటే విద్యతో పాటు స్థిరత్వాన్ని కూడా పెంపొందించడమే. ఇదే ఆలోచన ఈ విద్యా సంస్థ యొక్క మూలాధారం. ఈ పాఠశాల నా హృదయానికి అత్యంత దగ్గరగా ఉన్నది. ఇది నా భర్త దివంగత డాక్టర్ వెంకటరమణ గారి దూరదృష్టి మరియు ప్రజాసేవ భావనకు ప్రతీక. ఆయన ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు. సమాజానికి సేవ చేయాలనే ఆయన ఆలోచనలు, విలువలు ఈ ట్రస్ట్కి, ఈ పాఠశాలకి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఆయన స్మృతికి అంకితంగా ఆయన దృష్టిని కొనసాగిస్తూ ఈ సంస్థను తిరుపతి ప్రజల సేవకు అంకితం చేస్తున్నాను. ధన్యవాదాలు. టీటీడీ మాజీ బోర్డు సభ్యులు ఓవి రమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత మరియు పాలనలో జరిగిన పొరపాట్లపై ఆయన వారిని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి జరిగింది, ఇంతవరకు ఏమైంది, మా పైన ఏం చేశారు? కల్తీ నెయ్యి జరిగిందా జరగలేదని ఈవాళకి కూడా ఒక 9 సంవత్సరాల పాలక మండలి అనుబంధం ఉన్న వ్యక్తి ఇంకా కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారంటే పచ్చి అబద్ధాలు. సిట్టు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కల్తీ జరిగిందని చెప్తే 9 మంది జైల్లో ఉంటే డైరీ కన్సల్టెంట్ కూడా మీరు డబ్బులు ఇచ్చి ములావత్ చేసుకుంటే వాడిని కూడా తీసుకొచ్చి జైల్లో వేస్తే, మీ సాక్షాత్ సుబ్బారెడ్డి పిఏని తీసుకొచ్చి జైల్లో ఉంటే ఇవాళ కూడా బెయిల్ రాకుండా పోతే, సుబ్బారెడ్డి 3 సార్లు కోర్టుకు అటెండ్ అయ్యి వస్తే
బోర్డు మెంబర్ అప్పుడే బోర్డు మెంబర్లకు విచారణకు పిలిపిస్తే వాళ్ళందరూ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తే సాక్షాత్ ఎన్డీడీబీ నేషనల్ డెవలప్మెంట్ కల్తీ జరిగిందని చెప్తే కల్తీ జరగలేదని చెప్పి ఈ కరుణానంద స్వామి ఆయన మాట్లాడుతున్నా అంటే ఆ స్వామికి ఉన్న విలువలేందో, ఆ స్వామి ఈ ముసుగులో చెప్తున్న అబద్ధాలేందో, జీవిత కాలం మాంసం మద్యం అని ఈరోజు మీరు మాట్లాడుతున్నప్పుడు సాక్షాత్ ఒక ప్రముఖమైన చిన్నజీయర్ స్వామి చెప్పినప్పుడు అలిపిరిలోనే పవర్ ప్లాంట్ ప్లాంటేషన్ పెట్టి చెప్తే కొండపైన మాద్యం మాంసం వ్యభిచారం కూడా జరుగుతుందని చెప్తున్నప్పుడు అప్పుడున్న పరిపాలన అధ్యక్షుడు ఎవరు? మీరు కాదా మహానుభావ స్వామి గారు? మీరు కాదా ఆ రోజు అధ్యక్షుడు కొన్నప్పుడు? అప్పుడు మీకు సిగ్గు అనిపించలేదా? ఈరోజు మీరు చెప్తున్నారు మద్యం బాటలు అక్కడికి ఎట్లా వచ్చాయి, ఎవరు తీసుకొచ్చి పెట్టారని. మీరు సగర్వంగా చెప్తారా నాకు కొన్ని వేల మంది వేగులు ఉన్నారు కొండపైన అని చెప్పి. కాంబినేషన్ లెటర్లు కూడా నాకు నిమిషాల్లో నా ఇంటికి నా టేబుల్ పైకి వచ్చేస్తాయని మీరు సగర్వంగా చెప్తారే. చైర్మన్ కాంబినేషన్ లెటర్నా, ఈఓ కాంబినేషన్ లెటర్ అయినా వస్తాయని చెప్పి చెప్తారే. అంత వ్యవస్థ కూడుకున్న మీకు, ఇంతమంది వేగులున్న మీకు ఒక దళారులు ఆ మాదిరి మీకు చెప్తున్నారు హోల్సేల్గా అమ్మేస్తున్నారని చెప్పి ఒక దళారిని పట్టుకొచ్చి ప్రజల ముందున మీడియా ముందు పెట్టలేరా? అన్ని బాటలు అక్కడ దొరుకుతున్నప్పుడు మీ వేగులు ఏం చేస్తున్నారు? మీ వేగులు వచ్చి పట్టుకొచ్చి అవన్నీ వీడియో తీసుకొచ్చి లైవ్లో పెట్టి చూపించలేరా ప్రజలకి? అన్నప్రసాదాలు కూడా అమ్ముతున్నారని చెప్పేంత సిగ్గు విడిచి మాట్లాడి చెప్తున్నారు స్వామీజీ, కరుణానంద స్వామీజీ. మీరా ఇక్కడ గురించి మాట్లాడేది? మీరు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆ విష్ణుమూర్తి విగ్రహశాల అక్కడే ఉంటే మీరు నేను కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన ఆ రోజు 2007 నుంచి పడిన విగ్రహం ఆ మొదల్లో పొదల్లో ఉండింది. ఆ పొదలు తొలగిస్తే బయటకు వస్తే గుండెలు బాదుకుంటూ అయ్యో అన్యాయం జరుగుతుంది నా స్వామీజీకి అని చెప్పి నల్ల రాయి అని చెప్పిన, అయ్యా స్వామి గారు నల్ల రాయి అక్కడక్కడ దేవుడు ఉన్నాడు చెప్పిన మహానుభావులు మీరే. 2 కొండలు చేయాలి 7 కొండలు ఎందుకని చెప్పి అప్పుడు మీ పరిపాలన తీసుకొచ్చిన జీవు కూడా మీరే. ఆంజనేయ స్వామి ఇక్కడే పుట్టాడని గతంలో చెప్పినా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ స్వామి రాసిన వ్యాసం గురించి చెప్పాల్సి వచ్చింది. ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ప్రభావాన్ని అక్కడ ప్రాశస్తాన్ని తగ్గించడం కోసం ప్రణాళికబద్ధంగా వెంకటేశ్వర స్వామి వైభవం తగ్గించాలని చెప్పి ఈ భూప్రపంచంలో ఏ హిందువు కూడా ఒక క్షేత్రం పైన ఇంకొక ఆ క్షేత్ర ప్రభావము క్షేత్రంలో ఉండే స్వామి ప్రభావాన్ని తగ్గించాలని ఏ మూర్ఖుడు ఇంతవరకు ప్రయత్నం చేసిన సందర్భాలు దాఖలా లేవు. బ్రిటిష్ వాళ్ళు కానీ నిజాం పరిపాలన చేసిన వాళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా ఒక క్షేత్రాన్ని తగ్గించాలని చెప్పి పోటీగా ఇంకొక దేవుడిని తీసుకొచ్చి పెట్టాలనుకునేది ఎప్పుడూ లేదు, మీరు తప్ప. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఉన్న అఖిలాండం వద్ద 1016 టెంకాయలు మరియు 3 కేజీల కర్పూరంతో తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కుబడి సమర్పించడం జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం ఈరోజు మేము 1016 కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతిచ్చి మా నాయకుడు చల్లగా ఉండాలి, ఆయన అనుగ్రహం ఆయనకు నిండుగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దేవుడికి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పదంలో నడుస్తుందో మనందరికీ తెలుసు. ఒక విజన్తో, ఒక బలమైన నాయకత్వంతో భావి తరానికి భవిష్యత్తు అందించేదానికి నాయకుడిగా నారా లోకేష్ గారు ఈరోజు ఉన్నారు. అలాంటి నాయకుడు చల్లగా ఉండాలని ఆ దేవదేవుణ్ణి మేమందరం దేవుని భక్తులుగా మేమందరం ఆయన్ని ప్రార్థించాం. స్వామి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచండి, ఈ రాష్ట్రాన్ని ముందు తరానికి తీసుకెళ్లాలంటే ఇలాంటి నాయకులు కావాలని చెప్పి ఈరోజు 1016 కొబ్బరికాయలతో మా మొక్కు చెల్లించుకోవడం జరిగింది. ఇక్కడ ఆ స్పందన చూస్తుంటే దేవుడి దగ్గర గోవింద నామాలతో గోవింద భజనలతో అందరూ కూడా ఏకకంఠంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని మరొకసారి తెలియజేసుకుంటాం. ఈరోజు మన నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం అఖిలాండ గారు వచ్చి టెంకాయలు పెట్టి ఇంటికి చెల్లిస్తాం. అదేవిధంగా ఈరోజు 1016 టెంకాయలు 3 కేజీలు కర్పూరం అదే వచ్చిన మన తిరుమల స్థానికులందరూ నామం తిలకించుకొని ప్రతి ఒక్కరు తిలకించుకొని కొబ్బరికాయలు పెడతాం. ఎందుకంటే నారా లోకేష్ నాయకుడు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అందించాలని చెప్పి రాష్ట్ర అభివృద్ధి చెందాలని ఈరోజు నారా లోకేష్ 100కి ప్రధాన సూత్రధారులుగా ఉంటే ప్రతి సంవత్సరం మేము ఇక్కడ పెట్టుకుంటాం. ఈరోజు గవర్నమెంట్ ఉన్నారు కాదు
లాస్ట్ టైం కూడా ప్రతి లోకేష్ బర్త్డే అంటే సీఎం గారు బర్త్డే, నారా లోకేష్ గారు బర్త్డే, తిరుమల స్థానికులు ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇక్కడ వెయ్యి కొబ్బరికాయలు కొట్టేసి మన మీడియా ప్రదర్శన చేసుకొని అందుకుపోతాం. కాబట్టి ఇతర నాయకులు మన రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనం వేదికపై నిర్వహించిన పద్మశ్రీ శివమణి బృందం సంగీత సంగమం కార్యక్రమం భక్తులను విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమంలో రఘురాం గాత్రం అందివగా మ్యాండలోస్ రాజేష్ మృదంగం విద్యాసాగర్, కీబోర్డ్ విశాఖరాం ప్రసాద్లు అందించారు. అన్నమయ్య, త్యాగరాజ, పురంధరదాసుల సంకీర్తనలకు పద్మశ్రీ శివమణి తన డ్రమ్స్ ప్రదర్శనతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ పద్మశ్రీ శివమణి నాద నీరాజనం వేదిక ప్రదర్శన ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. నాద నీరాజనం వేదికపై ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలను వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగా, లక్షలాది మంది భక్తులు పరోక్షంగా వీక్షిస్తున్నారని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చేరవేసేందుకు ఎస్వీబీసీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. అనంతరం శివమణి బృందాన్ని ఎస్వీబీసీ సీఈఓ ఫణికుమార్ శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీ డిప్యూటీ ఈవోలు లోకనాథం, సోమన్ నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. యువనేత, రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలో డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలు మరియు నవజాత శిశువులకు ఉపయోగపడే మదర్ అండ్ బేబీ కిట్స్, పండ్లు, బ్రెడ్లు తదితర పోషకాహారాలను తుడా చైర్మన్ డాలసి దివాకర్ రెడ్డి పంపిణీ చేశారు. మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి మనిషి పుట్టినరోజు. ఎందుకంటే ఈరోజు ఒక ఐటీ మంత్రిగా, ఎడ్యుకేషన్ మంత్రిగా పిల్లలందరూ బాగుండాలని, యూత్ అంతా బాగుండాలని, యూత్ అంతా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని చెప్పి కోరే వ్యక్తి నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మెటర్నిటీ హాస్పిటల్లో చాలామంది బీద వాళ్ళు ఇక్కడ వచ్చి డెలివరీ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకందరికి కూడా, చిన్నపిల్లలకందరికి కూడా పిల్లలు ఎత్తుకోబెట్టే కిట్ కావచ్చు, బ్రెడ్ ప్యాకెట్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మాకు ప్రమీలమ్మ గారు సూపరింటెండెంట్ బాగా సహకరించారు. అదేవిధంగా ఆర్ఆర్ రెడ్డి గారు బాగా సహకరించారు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ బాగా అందరికీ మంచిగా ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా కూడా వచ్చినటువంటి తల్లిని కావచ్చు, తల్లి కుటుంబ సభ్యులను కావచ్చు, వాళ్ళందరినీ కూడా టేక్ కేర్ చేసి చాలా నీట్గా ప్రెమిసెస్ పెట్టేసి వీళ్ళందరూ కూడా చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ వచ్చి మేము టుడా చైర్మన్గా డాలర్స్ దివాకర్ ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. సో కాబట్టి రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా బాగుండాలని చెప్పి నారా లోకేష్ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా అన్ని విధాలుగా బాగా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వెంకటేశ్వర స్వామికి పూజలు చేయడం జరిగింది. సో కాబట్టి ఆ దేవుడి కృపతో స్వామివారు నారా లోకేష్ గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో అతని నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నేను నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను చంద్రగిరి నియోజకవర్గంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రగిరి పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఎమ్మెల్యే పులివర్తి నాని పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ తాత నందమూరి తారక రామారావు ఆశయాలకు తగ్గ మనవుడిగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు తగ్గ తనయుడిగా నారా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో ఐటీ వ్యవస్థను పటిష్టం చేయడంలో, బహుళ జాతి కంపెనీలను ఆకర్షించడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న సంస్కరణలతో సామాన్య కుటుంబాల పిల్లలు కూడా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఇప్పటికే 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిందని, అలాగే పోలీసు శాఖలో 15,000కు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ద్వారా నిరుద్యోగ యువతకు భరోసా కల్పించిందని నాని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి దిశగా సాగుతోందని హర్షం వ్యక్తం చేశారు.
కార్యకర్తలే పార్టీకి బలమని నమ్మే లోకేష్ పై కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, కాణిపాక వినాయకుడు, శ్రీకాళహస్తి ముక్కంటి, షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ మరియు వైద్యులు, సిబ్బంది, ఇతర అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. మీకందరూ తెలుసు, నారా లోకేష్ బాబు గారి 43 పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు. చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా, చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తాతకి మించిన, తండ్రికి తగ్గిన తనయుడిగా ఈరోజు రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ విద్యారంగాన్ని సామాన్య పౌరుడు కూడా విద్యను అభ్యసించి దాని ద్వారా ఉన్నత స్థితికి తీసుకొని పోయిన ఉద్దేశంతో ఈరోజు విద్యారంగం చేస్తూ, అదేవిధంగా ఐటీ రంగంలో ఎక్కడ లేని విధంగా పెను మార్పులు చేస్తూ వైజాగ్లో ఏ విధంగా గూగుల్ది కానీ పక్కన ఉన్నటువంటి మంచి కంపెనీలు కానీ ఏ విధంగా తెస్తున్నట్టు మీకు తెలుసు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే యువతని ప్రోత్సహిస్తూ రాజకీయాల్లోనే కాకుండా స్వయం ఉపాధిలో కానీ ఉద్యోగాల్లో కూడా యువతను ప్రోత్సహిస్తూ ఈరోజు గెలిచిన వెంటనే చెప్పిన మాట ప్రకారం సుమారు 16,800 మందికి డిఐసి ఉద్యోగాలు ఇవ్వటం కానీ, అదేవిధంగా సుమారు 15,000 చిల్లర పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ చేయడం కానీ, మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అటువంటి వ్యక్తి ఇంకా మంచి ఆరోగ్యాలు ఇస్తూ ఇంకా ఉన్నత స్థితికి మన కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి, కాణిపాక వినాయక స్వామి, షిర్డి సాయిబాబా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నిలువెత్తినాని. తిరుపతి చెర్లోపల్లి క్రాస్ వద్ద గల రూట్స్ అండ్ ప్లాంట్స్ వేదికగా నేడు నర్సరీ రైతుల జాతీయ స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఇండియన్ నర్సరీమెన్ అసోసియేషన్, ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వందలాది నర్సరీ రైతులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా తిరుపతి చెర్లోపల్లి క్రాస్ వద్ద గల రూట్స్ అండ్ ప్లాంట్స్ వేదికగా శుక్రవారం నర్సరీ రైతుల జాతీయ స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఇండియన్ నర్సరీమెన్ అసోసియేషన్, ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వందలాది నర్సరీ రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరిత భారత్ నిర్మాణంలో నర్సరీ రైతుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. నర్సరీ రంగాన్ని వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు సమర్పించేందుకు 11 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని విడుదల చేశారు. ప్లాస్టిక్ కుండలు, ట్రేలపై ఉన్న 18% జీఎస్టీ తగ్గింపు, నర్సరీలకు వ్యవసాయ విద్యుత్ సౌకర్యం, ప్రకృతి వైపరీత్యాలపై ప్రత్యేక పంట బీమా, నర్సరీ యంత్రాలపై అధికార రాయితీలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే జాతీయ రహదారుల వెంబడి కార్బన్ సింక్ల ఏర్పాటులో నర్సరీ రైతులను భాగస్వాములను చేయాలని కోరారు. ప్లాస్టిక్ పూలకు బదులుగా సజీవ మొక్కలను ప్రోత్సహించినప్పుడే నిజమైన పర్యావరణ పరిరక్షణ సాధ్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఐఎన్ఏ ప్రెసిడెంట్ యోగేంద్రపాల్ సింగ్, ఏపీ ఐఎన్ఏ ప్రెసిడెంట్ దండా వీరాంజనేయులు, ఏపీ ఐఎన్ఏ గౌరవ అధ్యక్షులు పుండరా కాక్షుడు, 2 రాష్ట్రాలకు చెందిన నర్సరీ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారము, నా పేరు పుండరీ కాక్షుడు, ఏఎన్ఏ మీడియా వారికి, తర్వాత ఇక్కడ విచ్చేసినటువంటి ఐఎన్ఏ పాలక మండలి సభ్యులకి, తర్వాత రైతు సోదరులకి అందరికీ నమస్కారములు. ఈరోజు వైపీ సింగ్ గారు ప్రెసిడెంట్ ఇండియన్ నర్సరీమెన్ అసోసియేషన్ వారు చెప్పినటువంటిది ఏంటంటే, ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యలు ఏంది, అంటే ఏంది నర్సరీమెన్ యొక్క సమస్యలు ఏంది, దాని పరిష్కారాలు ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది అందరం కలిసి పనిచేస్తూ ఉన్నటువంటి సారాంశం చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కడియము, అంటే ఏది ఇంటర్నేషనల్ స్థాయిలో మొక్కలు ఎలా పెంచుతున్నారో ఆ విధంగా పెంచుతున్నటువంటి కడియంని ద్వారా మనం విదేశాలకు కూడా మొక్కలు ఎగుమతి చేయాలనేసి, అంటే చైనాలో ఎలా జరుగుతుందో ఆ విధంగా కడియం వారు కూడా చేస్తున్నారు. కాబట్టి మనం వారితో చైనా వాళ్ళతో పోల్చుకుంటే మనం ఏం తక్కువ కాదు, ఇవి కూడా ఎక్స్పోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశము. అలానే థాయిలాండ్లో ఏ విధంగా చేస్తున్నారో అదేవిధంగా అంటే ఇది వెస్ట్ బెంగాల్లో కూడా చేస్తున్నారు కలకత్తాలోనే. అలానే పూనాన వాళ్ళు లైక్ యూరోప్లో ఎలా జరుగుతుందో ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి స్ట్రెంత్, ఈచ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ బలనాలను చూసుకుని మనం కూడా భారతదేశం నుంచి ఇతర దేశాలకి ఎగుమతి ఈ నర్సరీ అసోసియేషన్ ద్వారా
మన స్టేట్ చాపర్స్ ద్వారా చేయాలన్నటువంటిది వారు వెలిపించినారు. సో అలానే వీరాంజనేయులు గారు చెప్పినటువంటిది ఏంటంటే మనమంతా కూడా మనం మొక్కల పెంపకం అనేటువంటిది పర్యావరణ పరిరక్షణ. ఎందుకంటే మనకి కార్బన్ ఎక్కువగా పెరిగిపోతుంది, ఆక్సిజన్ తక్కువ, కాబట్టి పర్యావరణ పరిరక్షణ కోసము పర్టికులర్గా ఏఎన్ఏ ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ మరియు ఇండియన్ నర్సరీ మన అసోసియేషన్ సంయుక్తంగా కలిసి కృషి చేస్తామనేటువంటిది వెల్లడించారు. టీటీడీ అన్న వితరణ కేంద్రంలో మంత్రి లోకేష్ పేరిట అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని దాతలు భాష్యం రామకృష్ణ, హనుమంతరావు 44 లక్షల విరాళాన్ని టీటీడీకి అందజేశారు. ఈ విరాళంతో శుక్రవారం ఉదయం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టగా టీటీడీ అధికారులు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నమో వెంకటేశాయ. ఈరోజు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా భాష్య విద్యా సంస్థల తరపున ఒకరోజు అన్న వితరణ చేయడం జరుగుతూ ఉంది. దీనికి మరి సహకరించిన మన ఈఓ గారు వెంకయ్య చౌదరి గారు, మన చైర్మన్ బిఆర్ నాయుడు గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న జనరేషన్లో ఎడ్యుకేషన్ మినిస్టర్గా మంచి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ మంచి పౌరులు తయారు చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతున్న లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి 44 లక్షలు ఒకరోజు అన్నదానం ఖర్చుగా మనం ఈ టెంపుల్కి ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం మాకు కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం నాయకులు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన కార్యకర్తలు, అభిమానులు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనం వేదికపై భక్తులను విశేషంగా ఆలరించిన పద్మశ్రీ డ్రమ్స్ శివమణి బృందం నిర్వహించిన సంగీత సంగమం కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ టీటీడీ మాజీ బోర్డు సభ్యులు ఓవి రమణ. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత మరియు పాలనలో జరిగిన పొరపాట్లపై ప్రశ్నించిన ఓవి రమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.